ఏం కదా అంతేలే ఏదోటి హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారికా స్టోరీస్. మేము ఫ్రెండ్స్ అంతా కలిసి ఫెబ్లో వైజాగ్ అండ్ అరకు ట్రిప్ వెళ్ళాము. ఈ గ్యాంగ్తో నాకు ఫస్ట్ ట్రిప్. మా పెళ్ళవక ముందు వీళ్ళంతా బాగానే ట్రావెల్ చేశారు అండ్ గ్యాంగ్లో జాయిన్ అయింది లాస్ట్ నేనే అనమాట. సరితక్క వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ ఉన్నింది వైజాగ్లో, సో అరకు కూడా వెళ్ళొచ్చని అందరం వెళ్ళాం. తను మంచి స్టే బుక్ చేసింది. అసలు డే మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ నిఖిత. నిజంగా అసలు స్విమ్మింగ్ పూల్లో చిన్న పిల్లలాగా ఎంజాయ్ చేసాం. ఇంక ఈవినింగ్ అందరు రెడీ అయిపోయి రిసెప్షన్కి వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ 4కి అనమాట పెళ్ళి చూసుకొని మళ్ళీ రిసార్ట్కి రిటర్న్ వచ్చే మధ్యలో మాకు బీచ్ కనిపించింది. అసలు ఎర్లీ మార్నింగే బీచ్కి వెళ్ళిపోయాము. అసలు అలాగే శారీస్తోనే వచ్చేసాం బీచ్కి. ఇలాంటివన్నీ మనం ప్లాన్ చేస్తే అవ్వవు కదా, అన్ప్లాన్డ్ అలా సెట్ అయిపోవాలంతే. ఇక నైట్ అంతా పెళ్ళిలోనే ఉన్నాం కదా, నో స్లీప్. సో కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ ఇంకో బీచ్కి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ నేను స్కూల్లో రన్నింగ్ రేస్లో ఫస్ట్ అనమాట. సో ఆ కాన్ఫిడెన్స్తో అందరినీ రన్నింగ్ రేస్ ఆడదాం స్టార్ట్ చేయించాను. తీరా నా పర్ఫార్మెన్స్ చూస్తే ఎందుకు మీరే చూడండి. ఇంకా నెక్స్ట్ డే ఒక మినీ వ్యాన్ మాట్లాడుకుని అరకు స్టార్ట్ అయిపోయాం. అసలు జర్నీ అంతా ఫుల్ ఎంజాయ్ చేసాం. మధ్య మధ్యలో మంచి వ్యూస్ కనిపిస్తే ఆపి ఫొటోస్ తీసుకుంటూ రీల్స్ చేసుకుంటూ బా సూపర్ ఉండే. అరకులో కూడా ఈవినింగ్ బయటకు వెళ్ళాము. అక్కడ కూడా రీల్స్ చేసాం. ఫుల్ ఫన్ ఉండే. ఒకసారి మీరు కూడా లుక్ వేసేయండి. డాన్సులు రీల్సేనా? మా సింగింగ్ టాలెంట్ కూడా చూడండి ఒకసారి. ఫస్ట్ టైం వింటాను, అంత ఘోరంగా ఉందంటావా? నేను స్టార్ట్ చేయాలి. తొందర టైం లేదు. దర్శన దర్శన ఇదే పాడు. మీరందరూ పాడిన తర్వాత నా వల్ల ఏమన్నా పడదు. ఏమన్నా నేను ఆడింది పాడాలా? అందరూ అదే పడతారు కదా. అంటే పాడిన తర్వాత తెలుస్తుంది లేదు. దర్శన
రాగం తీయాలి కొంచెం ఎక్కువ. దర్శన ఇంకొకసారి అను. అసలు దర్శన ఎక్స్ప్రెషన్ చూసారా లోపల నుంచి పడుతుంది ఇంకోసారి లేదు ఇప్పుడు ఇప్పుడు అయ్యగారు ఇది మోడల్ ఇప్పుడు 2 lines. అదేనా? అదే 2 lines. నా భయం. అయిపోయింది బ్రో. నవ్వకండి. ఫస్ట్ టైం సాంగ్ పడుతుంది మనం వినలేం. వీడియోలో పడుతుంది. సరిగ్గా పాడండి. పాడలే నేను వినలే అసలు. గట్టిగా. వినపల్ల నాకు కూడా కంట్రోల్. లాస్ట్లో వైబ్రేషన్ ఇచ్చిందండి. ఇంతవరకు సైలెంట్ ఉందా ఆలోచిస్తాను. నీది ఇంట్లో ఇంకా ఘర్షణ అన్న దర్శన తప్పు పడినావు. దర్శన దర్శన అర్థం ట్రైన్ పాడు తొందరగా వీడియో ఎంత సేపు తీసుకుంటుంది తెలుసా అవే వాడు రికార్డు. ఆడ రికార్డింగ్ లో చెప్పండి దర్శన దర్శన సినిమా పాడు పాడు వదిలి దర్శన భజన చేస్తాను నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కోసం మడగడ వ్యూ పాయింట్కి వచ్చేసాం. ద బెస్ట్ సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు. ఏంటి రెడీ అయిపోతున్నాం అనుకుంటున్నారా? ఇక్కడే ట్రైబల్స్ ఉంటారు, వాళ్ళు ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తుంటారు, భలే ఉండింది. ఈ డ్యాన్స్ ఫామ్ పేరు దిమ్సా అంట. మనకి ఇంట్రెస్ట్ ఉంటే అక్కడే ఆ గెటప్లో రెడీ చేస్తారు, డ్యాన్స్ కూడా చేయొచ్చు. ఇలాంటివన్నీ వన్ టైం ఎక్స్పీరియన్సెస్ కదా, ఎందుకు మిస్ అవ్వాలి అని అందరం జాయిన్ అయిపోయాం. నాకైతే స్టార్టింగ్లో అస్సలు రాలేదు ఒక్క స్టెప్ కూడా, మధ్యలో ఆ ముక్కు పుడక కూడా పడిపోయింది. పాపం నవ్య మళ్ళీ దాన్ని తీసుకొచ్చింది.
సంతోషం మూవీలో సునీల్ ప్రభుదేవాకి డ్యాన్స్ నేర్పిస్తాడు చూడండి. ట్యాప్ తిప్పు, బల్బ్ పెట్టు, మధ్య మధ్యలో కొన్ని స్టెప్స్ అయితే నాకు సేమ్ ఆ ఫీలింగే వచ్చింది. మాతో పాటు బాయ్స్ కూడా జాయిన్ అయిపోయారు. మా అరుణ్ బాబు చూడండి ఆ బల్బ్ స్టెప్తోనే కంటిన్యూ చేసుకుంటూ వచ్చేసాడు. డ్యాన్స్ చేసేటప్పుడు తెలియలేదు కానీ అనిల్ స్టెప్స్ అయితే ఫుల్ కామెడీ అనిపించింది నాకు. వీడియో చూసుకున్న తర్వాత ఎంత నవ్వుకున్నానో. మనకు కొద్దిసేపు చేసినందుకే అసలు అలసిపోయినట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఎన్నిసార్లు ఇట్లా పర్ఫామ్ చేసి ఉంటారో చూడండి. అసలు మా స్టెప్స్ ఎంత కామెడీగా ఉందో. వీళ్ళు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ ఉంది కాబట్టి బాగా చేస్తున్నారు మూమెంట్స్. వాళ్ళని మ్యాచ్ చేయాలంటే మనకు కష్టం. ఒక్క డ్యాన్స్ ఫామ్లోనే ఎన్ని రకాల ఎక్సర్సైజెస్ అనిపించాయో మాకు. రన్నింగ్, వాకింగ్, ఇది చూడండి గొబ్బెమ్మలు పెట్టుకొని చుట్టూ డ్యాన్స్ వేస్తామే అట్లా అనిపించింది. పాపం మధ్యలో మా బుడ్డోడిని తీసుకొచ్చి చేపియాలని ట్రై చేసాము. వాడు ఇంకా అప్పుడే నిద్ర లేచాడు. ఆ సౌండ్కి అంత భయపడి చేయలేదు, బయటకు వచ్చేసాడు. ఈ ట్రిప్ మొత్తంలో నిజంగా ఈ సన్ రైజ్ అండ్ ఈ డ్యాన్స్ ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా బాగుండే. ఎన్ని ప్లేసెస్ చూసినాము అన్నట్టు కాదు, మేమైతే చాలా బాగా టైం స్పెండ్ చేసాము. ఇలాంటివన్నీ లైఫ్ టైం మెమరీస్గా ఉండిపోతాయి కదా. తర్వాత ఆ కాస్ట్యూమ్స్లో కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇంకా ఆ రోజు అరకు నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. రిటర్న్లో బొర్రా కేవ్స్ కూడా కవర్ చేసాము. బొర్రా కేవ్స్లో అప్పట్లో జగదేక వీరుడు అతిలోక సుందరి షూటింగ్ జరిగిందంట, మనమే చెప్పింది. ఇదండి మా అరకు ట్రిప్ ఎక్స్పీరియన్స్. మీకు అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe to my channel Harika Stories. Chhaiya 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 chal chhaiya 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 chal chhaiya 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 chal chhaiya